తెలంగాణలో రెండు జాతీయ పార్టీలు ఇప్పుడు ఫుల్ జోష్లో కనిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఒకరు, పార్లమెంట్ ఎన్నికల్లో ఒకరు అనుకూల ఫలితాలు సాధించి ఇప్పటికీ నువ్వా నేనా అన్నట్లుగా తలబడుతున్నారు. అయితే ఈ రెండింటికి కలిపి ఆ జిల్లా రాజకీయం చుక్కలు చూపిస్తోందట. అభివృద్ధి మంత్రం కాస్త రెండు పార్టీల క్యాడర్ ఆగమాగం చేస్తున్నారట. పై స్థాయిలో అలా, కింది స్థాయిలో ఇలా అన్నట్లుగా వింతైన పరిస్థితి ఎదుర్కొంటోంది అధికార పార్టీ క్యాడర్. ఇంతకీ ఈ పరిస్థితులకు దారితీసిన కారణాలేంటి? ఉప్పు నిప్ప పాలు నీళ్ల కాంగ్రెస్ బీజేపీల తీరుపై కొత్త రచ్చ. బీఆర్ఎస్ కు అస్త్రంగా దొరికిందా? పరిణామాలపై హస్తంలోనూ గందరగోళం. ఆదిలాబాద్ జిల్లా ఇప్పుడు ఆసక్తికర రాజకీయాలకు వేదికవుతోంది. రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం విజయోత్సవాలు నిర్వహిస్తున్న వేళ జిల్లాలో పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇటీవలే ఆదిలాబాద్ వేదికగా జరిగిన ప్రజాపాలన ప్రజా విజయోత్సవ వేడుకల్లో బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఎంపీ గోడెం నగేష్ సీఎం రేవంత్ రెడ్డితో కలిసి డయాస్ ని పంచుకోవడం, ఆయన ప్రశంసలతో ఆకాశానికి ఎత్తేయడం పెద్ద దుమారానికే దారితీసింది. కాంగ్రెస్ ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో బీజేపీ ఎంపీలు పాల్గొనడమే విశేషమనుకుంటే అందులో కాంగ్రెస్ సీఎంని ఓ రేంజ్ లో బీజేపీ నేతలు పొగడ్డం సహజంగానే పొలిటికల్ గా చర్చనీయాంశమైంది. దీన్ని అస్త్రంగా మలుచుకున్న బీఆర్ఎస్ అదిగో కాంగ్రెస్ బీజేపీల రహస్య బంధం ఇప్పుడు బట్టబయలైందంటూ దుమ్మెత్తిపోయడం మొదలుపెట్టింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇప్పుడు ఈ వ్యవహారమే పొలిటికల్ గా అలజడి సృష్టిస్తోంది. ఆదిలాబాద్ అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి అన్ని విధాలా సహకరిస్తున్నారని పాయల్ శంకర్, గోడెం నగేష్ వ్యాఖ్యానించడం, అభివృద్ధి విషయంలో ప్రతిపక్షాల్ని సైతం కలుపుకుని వెళతామంటూ ముఖ్యమంత్రి క్లారిటీ ఇవ్వడం జిల్లా రాజకీయాల్లో కలకలానికి కారణమైంది. ఉప్పు నిప్పులా ఉండే కాంగ్రెస్ కాషాయ పార్టీల నాయకులు ఈ స్థాయిలో పరస్పరం పొగడ్తల వర్షం కురిపించుకోవడమే ఈ రచ్చకు కారణమనుకుంటే అందులోకి బీఆర్ఎస్ ఎంట్రీ ఇవ్వడం బిగ్ ఇష్యూగా మార్చేసింది. ఎప్పుడూ కయ్యాలాడుకునే కాంగ్రెస్ బీజేపీ నాయకులు అనూహ్యంగా అభివృద్ధి మంత్రం పఠిస్తూ అలైబలై తీసుకుంటుంటే ఆ రెండు పార్టీలు ఒక్కటేనని తాము మొదటి నుంచి చెబుతున్నదే కదా అంటూ విమర్శలు గుప్పిస్తోంది బీఆర్ఎస్. బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన మాజీ మంత్రి జోగు రామన్న ఆస్తులు పెంచుకునే రాజకీయం అంటూ ఆరోపణలు గుప్పించారు. ఆదిలాబాద్ సీసీఐ సిమెంట్ ఫ్యాక్టరీని ప్రైవేటీపరం చేసే కుట్రలో భాగంగానే ఈ పొగడ్తల రాజకీయం అంటూ దుమ్మెత్తిపోశారు. బ్రోకరిజానికి, జోకరిజానికి పాయల్ శంకర్ బ్రాండ్ అంబాసిడర్ గా మారారంటూ రామన్న చేసిన వ్యాఖ్యలు ఈ వ్యవహారాన్ని మరో టర్న్ తీసుకునేలా చేసింది. రెండేళ్ల పాలనలో అసలు ఆదిలాబాద్ లో ఏం అభివృద్ధి జరిగిందని ఆహా ఓహో అంటూ బీజేపీ, కాంగ్రెస్ నేతలు పరస్పరం ప్రశంసలు కురిపించుకుంటున్నారో చెప్పాలని బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నించడం, నా నియోజకవర్గ అభివృద్ధి కోసం సీఎం రేవంత్ ని ఎన్నిసార్లైనా కలుస్తానని బీజేపీ ఎమ్మెల్యే బదులివ్వడం స్థానిక రాజకీయాల్ని మరింత రచ్చకీడ్చిందనే చెప్పాలి. జోకర్ గాళ్లు, బ్రోకర్ గాళ్లు ఎవరో ఆదిలాబాద్ జనానికి తెలుసంటూ పాయల్ శంకర్ కౌంటర్ ఇవ్వడంతో రగులుతున్న మాటల మంటలకు మరింత ఆజ్యం పోసినట్లుగా మార్చింది. రాజకీయ వ్యూహంలో భాగమైన మరో కారణమైన ఆదిలాబాద్ ప్రజాపాలన విజయోత్సవ సభలో సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలు సొంత పార్టీని నియోజకవర్గంలో ఇరకాటంలో పడేశాయట. అభివృద్ధి పేరిట బీజేపీ ఎమ్మెల్యే, ఎంపీలు సీఎంని ఆకాశానికి ఎత్తేయడం, ప్రతిపక్ష పార్టీ నాయకులే అయినప్పటికీ అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తామంటూ రేవంత్ రెడ్డి హామీ ఇవ్వడం లోకల్ హస్తం పార్టీ నేతల్లో అనేక సందేహాలు పుట్టుకొచ్చేలా చేశాయట. పాయల్ శంకర్, నగేష్లతో సీఎం సాన్నిహిత్యం ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి మొదటికే మోసం తెచ్చిపెట్టేలా ఉందని హస్తం నేతలు లోలోపల ఇదైపోతున్నారట. అసలే రాక 10 ఏళ్ల తర్వాత అధికారం వస్తే ఆదిలాబాద్ నియోజకవర్గంలో అసలు అధికార కాంగ్రెస్ క్యాడర్ కి పతారా లేకుండా పోయిందని, సీఎం కి కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కంటే బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకరే దగ్గరి మనిషి అన్న ముద్ర పడిపోయిందని హస్తం నాయకులు, కార్యకర్తలు వాపోతున్నారట. ఇప్పటికే నియోజకవర్గంలో కాంగ్రెస్ నేతల్ని కాదని బీజేపీ వారి హవా ఎక్కువగా కనిపిస్తోందట. ఇలాగైతే రాబోయే కాలంలో పార్టీకి ఇబ్బందులు తప్పవని కాంగ్రెస్ లోని ఓ వర్గం నేతలు హెచ్చరిస్తున్నారట. ఇదిలాగే కంటిన్యూ అయితే మాత్రం బీఆర్ఎస్ పార్టీకి చేజేతులా ఆయుధమిచ్చినట్లు అవుతుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారట. ఇప్పటికే జరుగుతున్న రచ్చతో అలాంటి సంకేతాలే జనంలోకి వెళుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారట. మరి ఈ మూడు పార్టీల మధ్య చర్చ రేపుతున్న ఈ ముచ్చట ఏ మలుపు తీసుకుంటుందో చూడాలి.